నారాయణ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలను వ్యాపారంగా మార్చి ధనార్జనే ధ్యేయంగా దోచుకుంటున్నారని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈ దోపిడీని ప్రశ్నించిన పుంగునూరు విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నాయకులు 30 రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే ఎటువంటి రియాక్షన్ లేదు. కానీ నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు చేసిన 10 సెకండ్లోనే పోలీస్ స్టేషన్ లో విద్యార్థి సంఘ నాయకులపై కేసులు పెట్టారంటే ఈ రోజు రాష్ట్రంలో ఏ విధమైన పరిపాలన కొనసాగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఈ మీడియా ముఖంగా ఒకటే అడుగుతా ఉన్నాను. అధికారులారా, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల వైపు మీరు ఉంటారా, లేదా అన్యాయం చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థ అయినటువంటి నారాయణ స్కూళ్ళ పైన లేక స్కూల్కి మీరు సపోర్ట్ చేస్తారా అని నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు నిజంగా అన్యాయం చేస్తున్నటువంటి నారాయణ స్కూల్ వైపు మీరు ఉంటే మీరు అన్యాయాన్ని ప్రోత్సహించినట్లే, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేసినట్లే అని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి వల్లనే ఒకటి అడుగుతా ఉన్నాను. విద్యార్థి సంఘ నాయకులు వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కోల్పోయి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసము, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల అభివృద్ధి కొరకు వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని మొత్తం కోల్పోయి పనిచేస్తా ఉంటే అటువంటి నాయకుల పైన అక్రమంగా మీరు కేసులు పెడతారా? అక్రమ కేసులపైన ఉద్యమాన్ని ఆపగలరా మేడం? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఈ రోజు ఈ తిరుపతిలోని మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను. తక్షణమే బేషరతుగా పుంగనూరు నియోజకవర్గంలోన విద్యార్థి సంఘ నాయకుల పైన పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలి. విద్యార్థి సంఘ నాయకులు 30 రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే ఎటువంటి